బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. హలో హాయ్ కృష్ణ, హాయ్ హాయ్ రాకేష్. Hi. హాయ్ ఈరోజు గైస్. ఈరోజు మన ఫన్ కాస్ట్ కి వైజాగ్ నుండి ఒక ఆస్పైరింగ్ అండ్ ప్యాషనెట్ ఫిల్మ్ డైరెక్టర్ రాకేష్ మనతో ఉన్నారు. వెల్కమ్ హాయ్ రాకేష్. రాకేష్. హాయ్ గైస్. హాయ్, నైస్ టు సీ థ్యాంక్ యూ. యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మీరు వైజాగ్ ఫన్ టాక్స్ ఫాలో అవుతూ ఉంటారా, చూస్తుంటారా? ఏమైనా ఎస్ నచ్చాయా? ఎస్ యా వైజాగ్ ఫన్ టాక్స్ ఫాలో అవుతున్నాను. రీసెంట్ గా మీరు ఓకే. చేసిన ప్రిడిక్షన్స్ సెలక్షన్స్ గురించి చాలా బాగుంది, చాలా వైరల్ కూడా అయింది ఆ వీడియో. అండ్ అవును. యా, ఐపీఎల్ గురించి మీరు చేసిన ప్రిడిక్షన్స్ అండ్ ఫన్ టాక్స్ చాలా మందిని ఊరూతలూగించాయి. మీ టీం చేసిన హార్డ్ వర్క్ అయితే నచ్చుతుంది, ఎందుకంటే మీరు మంచి మంచి క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఆ ప్రిడిక్షన్స్ కానీ ఆ లాజిక్స్ కానీ బాగా మాట్లాడుతున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. అసలు నీకు డైరెక్టర్ ఎప్పుడు అవ్వాలనిపించింది? నీ డైరెక్టర్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది బేసిక్ యా గా? యా బేసిక్ గా ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ గానీ హాబీ గానీ ఎయిమ్ గానీ పెట్టుకొని ఉంటారు లైఫ్ లో. సో నేను చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆ, వీళ్ళందరూ మూవీస్ చూసి, అలానే కాదు ప్రతి హీరో మూవీ చూసి కూడా అరే మంచి కథని మనం చెప్పగలిగితే బాగుంటది అనే ఎయిమ్ తో చిన్నప్పటి నుండి కూడా గోల్ ఏర్పడింది. ఒక డైరెక్షన్, రైటింగ్ దీంట్లో కొంచెం ప్యాషనేట్ గా ఉండడం. సో ఎప్పుడైనా సరే ఇంటర్ నుండి కూడా చిన్న చిన్న స్టోరీస్ రాసి అందరికి నరేట్ చేయడం. బీటెక్ అయిపోయిన దగ్గర నుండి ఫుల్ ప్లెజ్డ్ గా స్టోరీస్ రాయడం, ఇవన్నీ చేయడం. అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను డైరెక్షన్ కోర్స్ కంప్లీట్ చేసి చిన్న చిన్న మూవీస్ కి దానికి రైటింగ్స్ అవి రాయడం వల్ల ఇంకా కొంచెం స్కిల్ ఇంప్రూవ్ అయింది. అండ్ ఐ వాంట్ బికమ్ ఏ ఫుల్ టైమ్ డైరెక్టర్ అనమాట. నీ డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసావు కోర్సు? ఎస్ ఎస్, అన్నపూర్ణ స్టూడియోస్ విచ్ బిలాంగ్స్ టు అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, ఎలా అమలా. ఉంది అక్కడ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది డైరెక్టర్ ఎక్స్పీరియన్స్, యా, ట్రైనింగ్? గుడ్ క్వశ్చన్. ట్రైనింగ్ ఈస్ లైవ్లీ ట్రైనింగ్ బికాస్ మనం బయట ఎక్కడైనా చేస్తే మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏంటి అంటే అక్కడ జరిగే షూటింగ్స్. ఎగ్జాంపుల్, మేము కోర్స్ చేసేటప్పుడు సోగ్గాడే చిన్ని నాయన అండ్ నమో వెంకటేష్ అని నాగార్జున గారి మూవీస్ జరిగేవి. సో మేము ఆ సెట్స్ లోనే ఉండి లైవ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం. మాకు అమలా మ్యామ్ అండ్ సుప్రియా గారు తెలుసు కదా. సో వాళ్ళు మాకు తెలీదు చాలా బాగా సుప్రియ సపోర్ట్ గారు ఇచ్చారు. తెలీదు. ఓకే, టెక్నికల్ గా ఇస్తుంటారా? టెక్నికల్ గా బాగుంటది. టెక్నికల్ సతీష్ కెసెటి అని చెప్పి మాకు కోచింగ్ ఇచ్చేవారు. లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇవన్నీ. మ్మ్. అండ్ మోర్ దెన్ దట్ బాగుంది. ఏంటి అంటే మాకు ఎవ్రీ వీకెండ్ రాఘవేంద్ర రావు గారు వచ్చి క్లాసెస్ తీసుకునేవారు. దట్ హీ హాస్ ఓకే గివెన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్స్. అది మాకు చాలా యూస్ఫుల్ అయింది. ఓకే నైస్. మీరు ఇంకా ముందు స్టోరీలు అవి రాసుకునే చిన్నతనంలో అన్నారు. అవేంటి అవన్నీ క్లాస్మేట్ల మీద, కాలేజ్ లో అమ్మాయిల మీద, వాళ్ళ మీద ప్రయోగాలు చేసేవారా ఆ స్టోరీలు అవి? గుడ్ క్వశ్చన్. లవ్ స్టోరీ దగ్గర రాసేవాడువా? లవ్ స్టోరీస్ అండ్ అమ్మాయిల మీద ఏం రాయలేదు, కానీ కాలేజ్ యానివర్సరీ ఆర్ దీని మీద యానివర్సరీ ఫంక్షన్స్ కి డ్రామాస్, స్కిట్స్ ఇలాంటివి ఏదైనా రాసేవాడిని. ఓకే నైస్. యా ఎగ్జాక్ట్లీ. వైజాగ్ గురించి కూడా మంచి మంచి ఫన్ టాక్స్, ఫన్ ఇది మంచి మంచి స్కిట్స్ రాసేవాడిని. వైజాగ్ లో సీనిక్ ప్లేసెస్ ఏంటి, టూరిజం ఓకే, ప్లేసెస్ ఏంటి, వీటి మీద కూడా చిన్న చిన్నవి ఉన్నాయి నా దగ్గర. సో అది ఓకే, ఇన్స్పైర్ ఇప్పుడు చేసిందా వైజాగ్ మిమ్మల్ని? బోర్న్ అండ్ బాటప్ ఇన్ వైజాగ్ కాబట్టి వైజాగ్ ఇంపాక్ట్ మన మీద ఎప్పుడు ఉంటది. మన ఫ్యూచర్ లో షూటింగ్స్ ఏదైనా స్టార్ట్ చేసినా నా డైరెక్షన్ లో డెఫినెట్ గా వైజాగ్ లో మటుకు ఓకే. కనీసం 30% ఆఫ్ షూట్ చేద్దామని. షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా మీకు తీసావా రాకేష్? షార్ట్ ఫిల్మ్స్? యా నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నప్పుడు కూడా మన ప్రాజెక్ట్ వర్క్ షార్ట్ ఫిల్మ్ కి మంచి అప్లాస్ వచ్చింది. చాలా మంది పొగిడారు. మాకు హను ఓకే. రాఘపౌడి గారు వచ్చి అప్రిషియేట్ చేశారు. అండ్ అమలా మ్యామ్ అండ్ సుప్రియ మ్యామ్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు దాంట్లో. మీ 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 పర్సనల్ టేస్ట్ అండ్ ఫిలిమ్స్ లో ఆర్జీవీ టైప్ థ్రిల్లర్స్, లేకపోతే హారర్ ఫిలిమ్స్ అవా, లేకపోతే కామెడీ, ఫ్యామిలీ డ్రామాస్, యాక్షన్ డ్రామాస్ అలాంటివా?
యా, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ లో కామెడీ, యాక్షన్ డ్రామాస్ ఇవన్నీ కూడా ఈ ట్రెండ్ లో వెళ్తున్నాయి. బట్ మనకంటూ ఒక యూనిక్నెస్ ఓకే కావాలి అంటే మనం ఒక యూనిక్ టాపిక్ ఎంచుకోవాలి ఎప్పుడైనా సరే. సో నాదైతే ఓకే మైథాలజీ, లైక్ జగదేక్ వీరుడు, అతలోక సుందరి, విశ్వంబర. ఓకే మిథాలజీ అంటే ఫిక్షనల్ మిథాలజీ. ఫిక్షనల్ మిథాలజీ కొంచెం అంటే మనకున్న పురాణాలన్నీ కూడా ట్రూత్ అనే రాస్తారు. సో కొంచెం పురాణాలు తీసుకొని కొంచెం ఫిక్షన్ కలిపి ఒక గుడ్ స్టోరీ, ఒక యూనిక్ ఓకే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వడమే డైరెక్టర్ కింద మనం సక్సెస్ అవడానికి ఒక ఇది అవుతుంది. అంటే మీ మీ టేస్ట్, మీ పర్సనల్ టేస్ట్ అది. పర్సనల్ టేస్ట్ అయితే మైథాలజీ, సైఫై థ్రిల్లర్స్. ఓకే మీకు నచ్చిన ఫిల్మ్ ఏంటి మీకు చిన్నప్పుడు అంతా? నచ్చిన ఫిల్మ్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఐ గివ్ టు జగదేక్ వీరుడు, అతలోక సుందరి, మిస్టర్ ఇండియా. సో ఈ టైప్ ఆఫ్ జోనర్స్. కామెడీకి వస్తే చాలా ఉంటాయి. ఓకే కామెడీని మనం చేయలేము. చంటబ్బాయి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, ఓకే ఇవన్నీ కూడా మంచి ఓకే ఓకే కామెడీ మూవీస్. త్రివిక్రమ్ గారు అన్ని ఇంచుమించు కామెడీతోనే ఉంటాయి. సో బేసిక్ గా ఓకే యుఎస్ ఆడియన్స్ అండ్ బాగుంది. కామన్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ అందరూ కామెడీనే ఎక్స్పెక్ట్ చేస్తారు. కామెడీ ఎంత బాగుంటే మూవీ కూడా అంత వర్కౌట్ అవుతుంది. అవును. మీ మీ అది ట్రైల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏ ఏజ్ నుండి అండ్ ఎలా ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీ? నా ట్రయల్స్ 9 to 10 years నుండి స్టార్ట్ అయింది, బ్యాక్ నుండి స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మై బీటెక్ ఐ వాంట్ టు బికమ్, సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఒక మంచి డైరెక్టర్ దగ్గర జాయిన్ అవుదాం, ఇలాంటివన్నీ చాలా థింక్ చేసి 1-2 years స్పెండ్ చేశాను. బట్ మా ఇంట్లో వాళ్ళు ఒకటి అన్నారు ఏంటంటే, బాబు నిన్ను ఇంత బీటెక్ ఎంబీఏలు చదివించేది ఒక జాబ్ చేసి తర్వాత నువ్వు నిరూపించుకున్న తర్వాత నీ నచ్చింది చేసుకో అని అనడం బట్టి సో ఐ వెంట్ టు సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ చేస్తూ కూడా సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో డైరెక్షన్ కోర్స్ కంప్లీట్ చేయడం, పీజీ డిప్లొమా చేయడం, చిన్న చిన్న మూవీస్ కి రైటింగ్స్ చేయడం, ఇలా 2 boats మీద కొంచెం ట్రావెల్ చేయాల్సిన అలా ట్రై పరిస్థితి చేయండి. ఏర్పడింది. సో అందుకు కొంచెం సో గ్యాప్ మీ వస్తుంది. ఇంట్లో అలా బట్ అన్నారు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? మీరు డైరెక్టర్ అవుతానంటే కామెడీ చేశారు ఎవరైనా? కామెడీ అంటే చిన్నప్పటి నుండి మన ప్యాషన్ తెలుసు కాబట్టి పెద్దగా కామెడీ చేయలేదు. బట్ ఓకే, కొంతమంది ఈ స్టోరీ బాగుంది, ఈ స్టోరీ చెప్తే దాని తాలూకా రివ్యూస్, ఇది బాగుందంటే జెన్యున్ గా బాగుంది అంటారు, బాగాలేదంటే అది బాగాలేదు, ఇది చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు, ఇలా చేస్తే బాగోదు, ఈ టైప్ ఓకే లో కొంచెం మనకి అలా చెప్పే జెన్యున్ గా ఉండే ఫ్రెండ్స్ ఉండడం కూడా మనకి ఒక విధంగా అదృష్టమే. నైస్. మీకు అయితే రాజేష్ వైజాగ్ నుండి ఇప్పుడు ఇప్పుడు సత్యదేవ్, ప్రిన్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా తగిలేరా హైదరాబాద్ లో? యా, సత్యదేవ్ ఇట్స్ మై అంటే క్లాస్మేట్ లాగా. ఎందుకంటే మేమందరం ఒకే బ్యాచ్ మేట్స్ అనమాట. ఇట్స్ నాట్ ఏ క్లాస్మేట్, బట్ ఈజ్ మై బ్యాచ్ మేట్. మేమందరం వాళ్ళు కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు ఓ ఎస్ఎఫ్ఎస్ అండ్ నలంద నుండి. సో మేము కూడా శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు తను అక్కడే ఉండడం, మేమందరం అంటే పరిచయస్తులు. ఓకే. ఓకే. అండ్ ప్రిన్స్ అయితే మేబీ ఈజ్ మై రాజేష్ ఇప్పుడు జూనియర్. సో నువ్వు డైరెక్టర్ కోర్స్ చేసావు కదా, సో జనరల్ గా ఏంటంటే క్రాఫ్ట్స్ ఎక్కువ టఫ్ అయిన క్రాఫ్ట్ ఏది జనరల్ గా? ఎక్కువ టఫ్ అయిన క్రాఫ్ట్ అని చెప్పను. ఎవ్రీ క్రాఫ్ట్ ఇది టఫ్ క్రాఫ్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అదే కూడా వాళ్ళ దాంట్లో కష్టపడితేనే ఏదైనా. వీ హ్యావ్ 24 crafts. సో 24 crafts లో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్ ఈజ్ స్టోరీ టెలింగ్. నీకు ఆ కథ బాగుంటేనే ఏది? తర్వాత కెమెరా. స్టోరీ టెలింగ్, స్టోరీ. ఓకే ఓకే ద ఫస్ట్ థింగ్ ఈజ్ రైటింగ్. ఓకే ఓకే ఎందుకంటే ఆ రైటింగ్ చేసి ఆ స్టోరీ ఓకే బాగుంటేనే అదర్ 24 crafts కి కూడా వాల్యూ పెరిగేది. ఎందుకంటే ఆ స్టోరీ బాగుంటేనే నువ్వు కెమెరా వర్క్ ఎంత బాగా చేసినా ఎలివేట్ అవుతుంది. ఆ స్టోరీ బాగుంటేనే నువ్వు డైలాగ్స్ ఎంత బాగా రాసినా స్టోరీకి అది యాప్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్. యాక్టింగ్ అది రావాలన్నా సరే ఆ స్టోరీలో ఆ ఇది ఉంటేనే యాక్టర్స్ ద్వారా కూడా మనం యాక్టింగ్ రప్పించవచ్చు. ఆ డెప్త్ ఉండాలి స్టోరీలో. కరెక్ట్ ఏ కరెక్ట్ గుడ్ స్టోరీ మేక్స్ అవును ఎవ్రీథింగ్. ఓకే 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 బాగుంది. సూపర్. అది ఇంకా మీరు మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అంటే డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ కి పని చేసేటప్పుడు ఒక యా, ఎక్స్పీరియన్స్ ఇలా అయింది, సెట్ లో ఇలా మాడుకున్నారు, ఇలా ఉంటుంది, మనం బయట అనుకునేది మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఉంటుంది? షూర్. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక ఫిలిం ప్రొడ్యూసర్ దగ్గరికి ఫిలిం నరేషన్ కోసం వెళ్ళాను స్టార్టింగ్ ఆఫ్ మై డేస్. వెళ్ళినప్పుడు తను ఏంటి అన్నారంటే, నా దగ్గర టైం లేదు, నేను నీకు 2 minutes ఇస్తాను, నాకు స్టోరీ లైన్ చెప్పన్నాడు. నాకు నచ్చితే 2 minutes లో నచ్చితే నేను చేస్తాను, బట్ నాకు 2 minutes లో చెప్పన్నాడు.
సార్ 2 minutes లో లైన్ ఎలా చెప్తాం సార్, మినిమం ఒక 10-20 minutes అయినా పడుతుంది. 20 minutes అంటే లేదు లేదు, నా దగ్గర 2 నిమిషాలే ఉంది, 2 నిమిషాల్లో చెప్పన్నాడు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, నేను 2 minutes లో చెప్పలేకపోయాను. 5 minutes or 6 minutes అయింది. అతను లేదు నువ్వు నాకు ఇచ్చిన 2 minutes లో చెప్పలేపో, సో నాకు కథ బాగుంది కానీ నాకు కావాల్సింది నువ్వు 2 minutes లో తీసుకొని రా అన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కి సజెషన్, మేక్ యువర్ స్టోరీ ఇన్ 2 minutes, 5 minutes, 10 minutes, 15-20 minutes అండ్ 1 hour, 1.5 hours and 2 hours. ఎందుకంటే ప్రతి ఆస్పెక్ట్ లో మీ స్టోరీ మీద మీ గ్రిప్ ఉండాలి. మీరు 2 minutes లో చెప్పగలిగి, ప్రొడ్యూసర్ మీకు ఇచ్చే టైం, హీరో మీకు ఇచ్చే టైం 2 minutes అయితే యూ నీడ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 2 minutes. లేదు 2 hours టైం ఉంది నాకు మొత్తం బ్రీఫ్ గా చెప్పంటే, యూ నీడ్ టు బ్రీఫ్ ఇట్ ఎవ్రీ ఆస్పెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. బట్ అవుట్ లైన్ ఓకే. అన్నది మటుకు 2 minutes పెట్టుకోండి. ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ ని లిఫ్ట్ లో 2 minutes లో కూడా ఒక స్టోరీ చెప్పి, అరే బాగుంది నువ్వు ఫుల్ ప్లేజ్ నరేషన్ ని డెవలప్ చేసుకుని రా అని చెప్పి అన్నారు. బట్ ఓకే, గ్రౌండ్ లెవెల్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది అంతే. నేను చెప్పేది ఏంటంటే 2 minutes to 2 hours మీ దగ్గర స్టోరీస్ ఉంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. సో ఇది ఓకే, నా బాగుంది. ఎక్స్పీరియన్స్. సూపర్. అది మీ ఎక్స్పీరియన్స్. జనరల్ వర్కింగ్ ఆన్ ద సెట్ వర్కింగ్ ఏంటి ఎప్పుడైనా యా, చేశారా? ఆన్ ది సెట్ అంటే వర్కింగ్, ఎఫర్ట్ వైజ్ గా. ఎఫర్ట్ వైజ్ గా కొన్ని మూవీస్ కి రైటింగ్ దీంట్లో, కొన్ని మూవీస్ కి చేసాం. మేము అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉండేటప్పుడు కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ మాకు ఏంటంటే, నమో వెంకటేశ సెట్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆర్ట్ వర్క్ ఎలా చేస్తారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి యాక్టర్స్ వచ్చిన తర్వాత యాక్టర్స్ కి ఈ సీన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకుని అక్కడ ఇచ్చేస్తాం. కానీ నేను చెప్పే సలహా ఏంటి అంటే, ఎవరికైనా ముందే మనం ప్రిపరేషన్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ ఒక వర్క్ షాప్ లాగా, ఏ మూవీ స్టార్ట్ అయినప్పుడైనా సరే ఒకసారి రైటింగ్ డిపార్ట్మెంట్ నుండి మొత్తం అంతా కంప్లీట్ అయ్యి బౌండెడ్ స్క్రిప్ట్ మన దగ్గర ఉన్న తర్వాత అట్లీస్ట్ 1 week or 10 days మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ లో, అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, డేట్స్ లేని క్యారెక్టర్స్ ఎలాగో రారు, అట్లీస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్స్, మినిమం క్యారెక్టర్స్ తో అయినా సరే మనం ఒక రఫ్ షూట్ అన్నది చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ వెన్ యూ గో ఆన్ సెట్స్, బికాస్ ప్రొడక్షన్ కాస్ట్ కానీ డేస్ కానీ వేస్ట్ అవ్వవు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పేది. ఓకే. అండ్ ఈ డివిజన్స్ ఏముంటాయి ఈ డైరెక్షన్ అండ్ ఫిల్మ్ దాంట్లో? ఒకసారి ఎలాబరేట్ చేయొచ్చు. అంటే డైరెక్షన్, ప్రొడక్షన్ మేనేజర్, ఏదో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఏవేవో అంటుంటారు కదా, ఏంటి అసలు అవన్నీ? మీకు తెలుసా అవి? లైన్ మేనేజర్ ఏవో ప్రొడక్షన్ అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏం లేదండి, ప్రొడ్యూసర్ మేబీ లైక్ హీ విల్ బి బిజీ విత్ హిస్ అదర్ వర్క్స్, బికాస్ ప్రొడ్యూసర్ అంటే ఆయనకి ఇది ఒకటే కాదు, చాలా వ్యాపారాలు ఉండొచ్చు, చాలా డ్యూటీస్ ఉండొచ్చు. సో హీ విల్ కీప్ వన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ప్రొడక్షన్ మేనేజర్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సెట్స్ అన్నమాట. ఓకే. సో వాళ్ళు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కింద వాళ్ళు అక్కడ ఏం ఖర్చు అయినా సరే వాళ్ళు తీసి పెట్టి ఆ బిల్స్ అన్ని ప్రొడ్యూసర్ కి బై ద ఎండ్ ఆఫ్ ది డే సబ్మిట్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ దేర్ డ్యూటీ. ఒక చిన్న ఫిల్మ్ చేయాలి, 10 members తో అంటే అవుతుందా? ఆబ్వియస్లీ అండి, 1-2 members తో కూడా మూవీ చేసిన వాళ్ళు ఉన్నారు. 1-2 members తో కూడా మన స్టోరీ రాసుకుని చేయొచ్చు. ఒక లిమిటెడ్ బడ్జెట్ లో. మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ బడ్జెట్ దేనికి అవుతుంది అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రిప్ట్, స్టోరీ అండ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ బడ్జెట్ గోస్ టు కెమెరా. మీ కెమెరా క్లారిటీ ఉంటేనే నెట్ఫ్లిక్స్ వాళ్ళైనా అమెజాన్ వాళ్ళైనా ఎవరైనా సరే తీసుకుంటారు. సో మినిమం యూస్ టు యూస్ 5D కెమెరాస్, కొంచెం మంచి సోనీ, ఇలాంటివన్నీ కూడా మీరు వాడితేనే ఎక్స్ట్రాడనరీ. ఇప్పుడు అయితే రెడ్ డ్రాగన్స్ ఇవి కొంచెం కాస్ట్లీ, కానీ రెడ్ ఎపిక్ అండ్ రెడ్ డ్రాగన్స్ ఇవన్నీ, బట్ యూజ్ దెమ్. మీరు పెట్టే కాస్ట్ కెమెరాకే మెయిన్ గా పెట్టండి. మిగతా ఆర్టిస్ట్ వాళ్ళు, ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ గెట్ గుడ్ ఆర్టిస్ట్. లేదు అంటే మన డ్రామా ఆర్టిస్ట్ కానీ లేదా చిన్న చిన్న యాక్టర్స్, అప్కమింగ్ యాక్టర్స్, స్ట్రగ్లర్స్, వీళ్ళందరినీ పెడితే దే విల్ గివ్ యూ సమ్ గుడ్ అవుట్పుట్, బికాస్ దే ఆర్ స్ట్రగ్లర్స్. వాళ్ళకి తెలుసు స్ట్రగుల్ అయ్యి ఎంత చేస్తున్నప్పుడు ఒక అవకాశం వస్తే ఎలా నిలుపుకోవాలి అన్నది. బట్ కీప్ గుడ్ మనీ ఆన్ కెమెరా, సౌండ్స్ అండ్ ఎడిటింగ్, వీటికి మీరు గుడ్ మనీ పెడితే యువర్ అవుట్పుట్ విల్ బి గ్రాండ్. ఓకే. అంటే ఇప్పుడు మినిమం ఎంత మంది కావాలి ఒక ఫిల్మ్ తీయడానికి? మినిమం అంటే ఓకే, డైరెక్టర్, ఒక 1 or 2 ADs అండ్ కెమెరామ్యాన్, 1 or 2 ఫోకస్ పుల్లర్ అండ్ అసిస్టెంట్ కెమెరామ్యాన్. సో ఒక 10 members క్రూ ఉంటే మినిమం వీ కెన్ మేక్ ఏ గుడ్ మూవీ. ఓకే, నైస్. యాక్టర్స్ కూడా ఒక సజెషన్ ఏంటి అంటే,
సో మీరు ఏదైనా సీన్ చేయాలనుకున్నప్పుడు మీకు మీరే ప్రాక్టీస్ చేయండి. ఒక అద్దం ముందుకెళ్ళి ఇది కామెడీ సీన్ అయితే కామిక్ గా చేసినప్పుడు మీ ఫేస్ ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయి, మీ ఫేస్ లో అక్కడ కామెడీ కాబట్టి నవ్వు రావాలి, మీ కళ్ళు కూడా నవ్వాలి, మీ ఫేస్ లో ప్రతి ఇది కూడా మీరు అక్కడ నవ్వించి ఆ హావాభావాలతో మీరు ఎదుట చూసే ఆడియన్స్ ని కూడా నవ్వించగలగాలి. లైక్ బ్రహ్మానందం గారు, ఓహో ఆహా అని ఆయన పెట్టే ఆహాభావాలతోనే, సారీ ఫేషియల్ ఫీలింగ్స్ తోనే అందరూ నవ్వుతుంటారు. సో అలా మీరు హావభావాలు. నేర్చుకోగలిగితే ఇంకా హ్యాపీ. ఓకే. యా యా అండ్ ఓకే. అలాగే డైరెక్టర్ సాడ్ కి సీన్ ఏంటి చేసిన, ప్రాక్టీస్ చేయడానికి? యా గుడ్ క్వశ్చన్. డైరెక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఏంటి అంటే కీప్ ఆన్ రైటింగ్, అండ్ రైటింగ్ కన్నా ముందు కీప్ ఏ రికార్డర్. మీరు రికార్డర్ కొనుక్కుంటే ఇంకా హ్యాపీ, లేదు అంటే ఫోన్ లోనే రికార్డింగ్ యాప్ ఒకటి పెట్టుకొని మీరు రాసే స్టోరీ, మీరు ఈ రోజు ఒక లైన్ అనుకొని రాస్తుంటారు, మీరు ఎక్కడో బీచ్ రోడ్ లోనో లేకపోతే ఎక్కడో వాకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆ థాట్ మళ్ళీ ఇంకొకసారి ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయినప్పుడు అది ఇంకా మంచిగా ఫ్లాష్ అవ్వచ్చు, అంటే ఎక్స్టెండెడ్ గా. ఎగ్జాంపుల్ మీరు ఒకటి అవును, అనుకున్న సీన్ కి ఇంకా క్లారిటీగా రావచ్చు. ఇంకా దాని ఎలివేషన్ బాగుండేలాగా రావచ్చు. వెంటనే మీరు రికార్డ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఇది హీరో ఇలా వచ్చాడు ఇలా చెప్పాడు అని. సో ఆ రికార్డింగ్ మీరు మళ్ళీ రాసేటప్పుడు మీరు వింటూ అది రాస్తే ఇట్ విల్ బి ఈజీ టు యూ. సో మీ స్క్రిప్ట్ మీద మీరు ఎన్నిసార్లు ఒక్కొక్క సీన్ ని ఇచ్చేస్తూ వెళ్తుంటే ఆ సీన్ అంత బాగా ఎలివేట్ అవుతుంది, ఆ స్క్రిప్ట్ అంత బాగా వస్తుంది. ఓకే. ఓకే. ఇంకా లాస్ట్ ఇంకొక క్వశ్చన్, బడ్జెట్ ఎంత అవుతుంది ఒక ఫిలిం తీయడానికి? ఒక మినిమం ఒక 1.5 hour ఫిలిం తీయడానికి మినిమం బడ్జెట్ ఎంత అవుతుంది ఈ అది రోజుల్లో? డిపెండ్స్ అపాన్ స్టోరీ అండి. ఇప్పుడు మనకి మైథాలజీ, సైఫై, థ్రిల్లర్స్ అంటే మినిమం కొంచెం గ్రాఫిక్స్ అవి అవసరం పడతాయి. అసలు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా తీద్దాము అనుకుంటే మనం లో బడ్జెట్ లో తీయచ్చు, మామూలు నార్మల్ స్టోరీస్ లాంటివి. అండ్ యా వీ కెన్ మేక్ ఇట్ బిలో 1 crore, ఎందుకంటే మనం మెయిన్ గా పెట్టాల్సింది కెమెరాకి. కెమెరా కెమెరా ఎంత కెమెరాలో ఉంటుంది? కెమెరా మీకు డేకి 10,000 20,000 ఇలా కూడా రెంట్స్ ఉంటాయి పర్ డే. ఓకే. రాకేష్, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎవరితోటైతే ఎవరు ఏ యాక్టర్ తోటి నీకు తీయాలని ఒక డ్రీమ్ ఇది ఉంది, కోరిక ప్రతి డైరెక్టర్ ఉంటది కదా. అంటే అలాగేం లేదండి, డ్రీమ్ ప్రాజెక్ట్ అనేసి ఒక హీరోతోనే తీయాలి అనుకుంటే విల్ స్టక్ టు వన్ హీరో. మనకి అవకాశం వచ్చి మన కథకి ఎవరైతే యాప్ట్ అవుతారో వాళ్ళతోనే మనం చేయగలిగితే, ఎవరితోనైనా చేయగలిగితే యు ఆర్ ఎ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్. ఎందుకంటే ఒకరితోనే చేయాలి, ఓకే. ఒకరినే పెట్టుకోవాలి అనుకుంటే ఓకే, ఎవ్రీబడి హ్యాస్ సమ్. ఒకరితోనే కాదు, సపోజ్ ఇంతకు 90s లో చిరంజీవితో చేయాలి, కమల్ హాసన్ తో చేయాలి, రజనీకాంత్ తో చేయాలి ఉంటది కదా. అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు? ఇప్పుడున్న జనరేషన్ పవన్ కళ్యాణ్, బట్ ఆయన ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ కొత్త వాళ్ళకి అవకాశం, అంటే కొత్త వాళ్ళని కనుక కాదు, కొత్త సినిమాలు కూడా చేసే అవకాశం ప్రెసెంట్ లేకపోవచ్చు. హీ బికేమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అండ్ యా ఛాన్స్ వస్తే మెగాస్టార్ చిరంజీవి. ఓకే. ఓకే, నైస్. బాగుంది. ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? బ్యాక్ అసలు యా డైరెక్టర్ లో వద్దామని ఎవరు యా ఇన్స్పైర్ 10 చేశారు? years బ్యాక్ అయితే మెగాస్టార్ చిరంజీవి అండి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను ఆయనకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఐ యూస్ టు కీప్ పోస్టర్స్ వెన్ దర్ మూవీస్ ఆర్ రిలీజింగ్, అండ్ ఐ యూస్ టు గెట్ టికెట్స్ బై ఓకే. కీపింగ్ ద పోస్టర్స్. అండ్ మొత్తం బ్యాచ్ అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. ఈజ్ ఓకే. మీరు మీరు ఇన్స్పైరింగ్ టు మీ. యాక్టింగ్ కాకుండా డైరెక్టర్ అవుదామని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి యాక్టర్ అవ్వచ్చు కదా, ఐఎమ్ ఏ గుడ్ స్టోరీ టెల్లర్ చిరంజీవి అండి. యాక్టర్ అవ్వచ్చు కదా. యా ఐఎమ్ ఏ గుడ్ స్టోరీ ఓకే. టెల్లర్. ఇప్పుడు నేను చిరంజీవి గారి లాగా యాక్టర్ అయితే ఆయనతో ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోతానేమో, ఒకవేళ నేను డైరెక్టర్ అయితే ఆయనతో కంప్లీట్ సినిమా తీయచ్చు. అంటే ఆయన్ని ఎలా మనం ఫ్యాన్ కింద ఓకే. చూపించుకోగలం అవకాశం వస్తే. ఎవ్రీబడి ఓకే. డిపెండ్స్ ఆన్ ద, ఎందుకంటే ఇప్పుడు అంతా ఓకే. కూడా మనకి రిఫరెన్స్ ఉందా, లేకపోతే మంచి సినిమా తీసి హిట్ కొట్టాం, ఎలాగైతేనే అంతవరకు వెళ్ళగలం. బట్ ఎనీవేస్ డ్రీమ్ అయితే అనుకోవడంలో తప్పలేదు కదా, గోల్ పెట్టుకోవడంలో తప్పలేదు కదా. అవునవును, ఓకే. తప్పలేదు. సో మీకు ఇన్స్పైర్ చేసింది చిరంజీవి గారు. మీరు అతనితో ఎక్కువ ట్రావెల్ చేయొచ్చు, యాక్టర్ డైరెక్టర్ గా అయితే ఎక్కువసేపు ఉండొచ్చు, చూడొచ్చు అని ఇన్స్పైర్ అయ్యి వచ్చారన్నమాట, అంతే కదా. యా అండ్ మీ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇండియాలో చెప్పండి, ఇంటర్నేషనల్ కాదు. ఇండియాలో అయితే రాజమౌళి గారండి. ఎందుకంటే నేను ఒక ఏకలవ్య శిష్య టైప్ రాజమౌళికి. ఎందుకంటే ఆయన ఈగా ప్రమోషన్స్ కి నేను వెళ్ళాను, ఈగా ప్రమోషన్ టైంలో నేను ఆయనతో వర్క్ చేశాను.
ఆ ప్రమోషన్ ఈవెంట్ లో నాకు ఒక ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన చేతుల మీదుగా సూపర్. సుదీప్ అండ్ నాని చేతుల మీదుగా కూడా నాకు ఆ ప్రైజ్ ని ఇప్పించారు. ఓకే. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్. ఇక అంటే 2012 ఇట్స్ ఆల్రెడీ 12 years. సో ఈ డెకేడ్ దీంట్లో కూడా మాకు హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. మీ చిన్నప్పుడు ఎవరు డైరెక్టర్స్ ఇన్స్పైర్ అంటే డైరెక్షన్ అనేది ఉంటుందని జంజాల తెలుసా మీకు? జస్ట్ జంజాల హీరో ఉంటారు. జంజాల ఓకే, ఎందుకంటే ఓకే, ఆయన వెరీ ఇన్స్పైరింగ్. వెరీ లిమిటెడ్ బడ్జెట్ లో గుడ్ మూవీస్ ఓకే, ఎలా తీయాలి. అండ్ ఈవివి ఓకే, సత్యనారాయణ, దీస్ బోత్ ఆర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ కళాత్మకంగా ఇన్స్పిరేషన్ తీయాలి బాగుంది. అంటే కె విశ్వనాథ్ గారు. ఆయన చిన్నప్పుడు అంటే మా జనరేషన్ కాకపోయినా బట్ హీజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే మేము తీసిన ఒక డెమో ఫిలిం కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఓపెన్ చేసి డెమో ఫిలిం ఆ ట్రైలర్ అది చూసి చాలా బాగుందని ఎంకరేజ్ చేసి కె విశ్వనాథ్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే రాజా ఏడిదా గారు ఓకే, నైస్. వీళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సరే, నాకు ఒక ఫైనల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, ఇంకా చిరంజీవి ఫ్యాన్ అంటున్నారు కాబట్టి డైరెక్ట్ గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఒక స్టోరీ రాసి చేస్తే మీరు ఒక 2 minutes లో చెప్పగలరా? నాకు ఇప్పుడు 2 minutes లో చెప్తాను అన్నారు కదా, నాకు 2 minutes లో చెప్పగలరా మంచి స్టోరీ డిప్యూటీ సీఎం గా ఎలా ఉంటుంది స్టోరీ అనేది? షూర్ పవన్ ఆన్ కళ్యాణ్ స్క్రీన్. గారితో షూర్. సో జీరో నుండి ఆయన కుంగిపోకుండా మనం బ్యాక్ అవుదాం, బౌన్స్ అవుదాం అని ఇన్స్పైరింగ్ గా ఒక పేషెన్స్ గా వచ్చారు చూడండి. ఆ స్టోరీ అసలు అల్టిమేట్ గా ఉంటదండి. ఎంత పేషెన్స్ గా 10 years ఆగారు. పార్టీ ఓకే. పెట్టిన దగ్గర నుండి 10 years ఆగి ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్. ఈ 10 years పేషెన్స్ ఉంది చూడండి. ప్రతి యాక్టర్ కి, డైరెక్టర్ కి, రైటర్ కి, 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే వాళ్ళకి కూడా ఇది కావాలి, ఇది మస్ట్. ఇదే ఇన్స్పైరింగ్ అండి, ఇదే ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుంది. సో అది ఓకే, నైస్, సూపర్. సో అందరూ ఆస్పైరింగ్ వాళ్ళు కూడా ఆ సినిమాకి పేషెన్స్ తో మ్యూజిక్ వెయిట్ డైరెక్టర్ చేయండి. ఎవరు పెడతారు? ఎవరికండి ఆ సినిమాగా? అలాంటి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అడిగితే ఎవరు పెడతారు? దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటున్నా. బాగుంది. దేవి చూపిస్తుందా? దేవిశ్రీ ప్రసాద్ అంటే ఛాన్స్ వచ్చినప్పుడు బాగుంది. ఎవరి టాలెంట్ ఇంకా ఎలాగో తెలియదు, వాడడం అంతే. అవునవును, అవును. బాగుంది. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డైరెక్టర్ అంటే గడ్డం అవసరమా? గుడ్ క్వశ్చన్. డైరెక్టర్ అంటే గెడ్డం అవసరం అంటే చాలా మంది డైరెక్టర్స్ పెంచుతున్నారు. అవన్నీ మనకి ఇన్స్పిరేషన్. మన పూరి జగన్నాథ్, రాజమౌళి, త్రివిక్రమ్, మన తెలుగులోనే ఎంతమంది పెంచుతున్నప్పుడు మనం వాళ్ళు ఇన్స్పైర్ గా తీసుకున్నప్పుడు ఇన్స్పిరేషన్ గా మనం కూడా పెంచితే పోయింది ఏముందని. ఓకే, సుకుమార్ పెంచుతున్నారా? అసలు ఎందుకు పెంచుతారు డైరెక్టర్స్ గడ్డం? ఎందుకు? ఆ లాజిక్ ఏంటి? థాట్స్ కొంచెం రఫ్ గా వస్తాయని గడ్డం పెంచితే. ఇప్పుడు చూడండి, రంగస్థలంలోనే సుకుమార్ అంత రఫ్మనిస్తారా? నాటుగా ఎందుకు తెస్తారు రామ్ చరణ్ ని? అదే థాట్స్ ఏంటంటే కొంచెం నాట్ గా వస్తాయి, మాస్ గా వస్తాయి. ఇలా గడ్డం అనుకుంటేనా? ఓకే, 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 ఓకే. మీకు కూడా రాజమౌళి, సుకుమార్ గారు వాళ్ళలాగా పెద్ద గడ్డం పెంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు మాకు మళ్ళీ వచ్చి చెప్పండి మీ అప్పుడు మా ఎక్స్పీరియన్స్. వైజాగ్ ఫంటాక్స్ మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. షూర్ తప్పకుండా. థ్యాంక్ యూ. ఆల్ ది మంచి బెస్ట్ మీకు కూడా. మంచి హిట్ కొట్టిన తర్వాత. థ్యాంక్ ఓకే, యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. వైజాగ్ థ్యాంక్ యూ, ఫన్ టాక్స్ మంచి సబ్స్క్రైబర్స్ తో, మంచి దీంతో రావాలి. చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Okay, Have a viewers, nice day. hope you Bye bye. enjoyed this episode and wish all the best to Rakesh from Vizag. రాకేష్ కి అండ్ ఆల్ ది ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కూడా ఆల్ ది బెస్ట్. వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టచ్చు. Cool. See you. Thank See you. you all. All the best, guys. All the best all to you. థ్యాంక్ యూ. Please share and subscribe.